దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున మరలా మనం ప్రభు యొక్క సాన్నిధ్యములోనికి రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపి ఉన్నారు. ప్రత్యేకంగా ఏప్రిల్ నెలంతా ప్రభు మనల్ని కాచి కాపాడి మే నెల మొదటి దినములో ప్రవేశించడానికి ప్రభు చూపిన మహాకృపను బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. మన భక్తిని బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, మన యథార్థాన్ని బట్టి కాదు, కానీ కేవలం దేవుని ఉచితమైనటువంటి కృపచేత ఆయుస్సును, ఆరోగ్యమునిచ్చి ఇలాగ ప్రతి ఉదయకాలము దేవుని వాగ్దానము వినే విధంగా ప్రభు కృప చూపినందుకు దీనికి సహకరిస్తున్న వారిని బట్టి కూడా మనం ఎంతగానో దేవుని స్తుతించాలి. ఈ ఉదయకాలం మరలా దేవుని యొక్క వాగ్దానము మరి నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం, యెహోవా నేడు మీకు కలగజేసినటువంటి రక్షణను ఊరకుండి చూడుడి అని చెప్పాడు. అవును ప్రియులారా, ఎలాంటి రక్షణ కలుగజేశాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి చాలా అద్భుతమైనటువంటి రక్షణ ప్రియులారా. దేవుడు మోషేని ఎన్నుకొని ఐగుప్తుకి నడిపించి అనేకమైన ఐగుప్తులో అద్భుతాలు చేసి దేవుని ప్రజలను బయటికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, యెహోవా అందుకే అన్నాడు, నేను ఐగుప్తుల యొక్క రథములను బట్టి, గుర్రములను బట్టి, వారికి ఉన్న ప్రతిదాన్ని బట్టి నాకు మహిమ తెచ్చుకుంటానని చెప్పి దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉన్నది. కనుక మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, దేవుడు మనకు కలుగజేసే రక్షణను ఊరకుండి ప్రభు సన్నిధిలో మనము చూస్తూ ఉండాలి. నిజంగా అద్భుతంగా దేవుడు మోషేని ఎన్నుకొని, మోషేని పిలిచి, మోషేను ఏర్పరిచి, మోషేకు అహరోను తోడుగా ఇచ్చి ఐగుప్తికి పంపించిన విషయము, ఐగుప్తిలో దేవుడు చేసిన అనేకమైన అద్భుతాలు ఇంతంత కాదు, అనేకమైన మహత్కార్యములను జరిగించి ఇశ్రాయేలు యొక్క ప్రజలను విడిపించి వారి రక్షణ మార్గంలోనికి నడిపించిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుని ఏర్పాట్లో ఉన్న ఏ వ్యక్తిని కూడా దేవుడు విడిచిపెట్టడు అనడానికి ఇదే మనకు నిదర్శనం. ప్రభు తోడై ఉన్న విధానం, ప్రభు నడిపిస్తున్న విధానం, ప్రభు ఆదుకుంటున్న విధానం, ప్రభు సహాయం చేస్తున్న విధానం. మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధిలో మౌనముగా ఉండి ఆయన యొక్క రక్షణ కొరకు కనిపెట్టుకుని ఉండాలనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇశ్రాయేలు యొక్క ఆయనే మరి పరో హృదయాన్ని కఠినపరిచాడు, తిరిగి ఆయనే ఆయన హృదయాన్ని మెత్తని చేసి ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. కానీ మనం చేయాల్సిన పని మనం చేస్తే ప్రభు మన పక్షాన చేయాల్సిన పని తప్పనిసరిగా చేస్తాడనడానికి ఎటువంటి సందేహం లేదన్నమాట. నిజంగా మోషేని దేవుడు పిలిచి నాయకుడిగా మరి ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన మహాద్భుతం, మహారక్షణ, మరి ఎర్ర సముద్రమును 2 పాయలుగా, యోర్దాన్ నదిని చీల్చి ప్రజలు నడిపించి ఫరో రథముల సేలను నిజంగా ఎర్ర సముద్రంలో ముంచివేసిన విధానం మహా గొప్ప అద్భుతం. అంటే ప్రభునందున్న వారికి, ప్రభుతో ఉన్నవారికి, ప్రభువులో ఉన్నవారికి ఆయన రక్షణ, ఆయన కరుణ, ఆయన కృప చాలా అద్భుతంగా ఉంటుంది. కనుక ఈ ఉదయకాలమున యెహోవా కలుగజేసిన రక్షణను ఊరకుండి కనిపెట్టి ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, జీవముగల మా తండ్రి, నైనా నిజముగా మీరు కలుగజేసిన రక్షణను ఊరకుండి చూడమన్నావు ప్రభు. నీ ప్రజలు ఊరుకున్నప్పుడు మోషేని పిలిచి నాయన ఐగుప్తునకు నడిపించి అనేకమైన అద్భుతాలు చేసి ప్రభువా మీరు నడిపించి వారు కలుగజేసిన మహారక్షణను బట్టి నేను స్తుతిస్తున్నావు. ఫరో రథముల సేనల ద్వారా నీకు మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు. నీ మాట వినేవారిని, ఆయన నీకు భయపడే వారిని, నీ చిత్తము జరిగించు వారికి నిరంతరము తోడుగా ఉండి నడిపించే దేవుడు. కనుక ఈ ఉదయకాలమున
మా సంఘమంతటికి నీ వాగ్దానం ఈ దినమంతా ఎత్తిపట్టి ప్రార్థించి దీవెనలు పొందుకునే విధంగా కృప చూపుతూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమున వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థిస్తూ ఇతరులు కూడా పాలిభాగస్తులు చేస్తూ మీరు దీవించబడుతూ వారికి దీవెన కారకులు కావాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.